కువైట్‌లో జాబ్ కోసం ఏజెంట్‌ని నమ్మి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే ఫోన్‌లో చెప్పిన జాబ్‌కి, కువైట్ వచ్చిన తర్వాత చేసే పనికి తేడా ఉంటే ఇక్కడ పరిస్థితులైతే చాలా ఇబ్బందిగా ఉంటాయి. ముఖ్యంగా హౌస్ మేడ్, కుకింగ్, డ్రైవర్ లాంటి జాబ్స్‌కి వెళ్తున్న వాళ్ళు ఈ విషయాలైతే ముందే తెలుసుకొని వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి అయితే సేఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే కువైట్‌కి వెళ్లే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలైతే ఈ వీడియోలో చెప్తా. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా మీకు ఈ జాబ్ చూపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిజంగా ఏజెంటేనా కాదా, తనకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఈ పని చేయడానికి. ఎందుకంటే నకిలీ ఏజెంట్ల వల్ల చాలా మంది మోసపోతున్నారు. మనం ఎంతో మందిని చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో మీ డబ్బులు పోతాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు అయితే పడతా ఉంటారు. కాబట్టి మీరు ఎంచుకున్న ఏజెంట్ ని కరెక్ట్ పర్సన్ ఎంచుకోండి. డబ్బుల కోసం చాలా మంది చాలా రకాల మాటలు అయితే చెప్తా ఉంటారు. నేను చాలా మందిని కువైట్ కి పంపించాను, నాకు చాలా మంచి మంచి పరిచయాలు ఉన్నాయి, నా మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్తే మాత్రం అసలు నమ్మకండి. ముఖ్యంగా ఒకటి జాబ్ చూపించి డబ్బులు మాత్రం ఇంకొకటికి ఇవ్వమంటే జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నాం, ఈ జాబ్కి వాళ్ళకి సంబంధం ఏంటి, డబ్బులు తీసుకున్న తర్వాత ఏదైనా ప్రూఫ్ లాంటిది, ఏదైనా పేపర్ లాంటిది ఏమైనా ఉంటుందా లేదా, ఇవన్నీ ముందే తెలుసుకోండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరిని పట్టుకోవాలో కూడా తెలియదు. అందుకే జాబ్ ఎంత మంచిదైనా సరే డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం తొందరపడకండి. ఇక డబ్బుల విషయం తర్వాత అసలు జాబ్ ఏంటో క్లియర్ గా తెలుసుకోండి. ముఖ్యంగా ఇంట్లో చేసే జాబ్ అయితే ముందే అన్ని క్లియర్ గా తెలుసుకోండి. మంచి ఫ్యామిలీ, మంచి జీతం ఇస్తారు, చాలా మంచోళ్ళు, ఇంట్లోనే ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇలాంటి మాటలన్నీ మిమ్మల్ని పంపించే ఏజెంట్లు లక్ష చెప్పొచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, మీరు ఏదో ఒక రకంగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పేసి ముందే మీరు తెలుసుకొని ఉండడం చాలా మంచిది. మీరు వెళ్లే ముందు ఆ ఫ్యామిలీ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోండి. ఎవరింట్లో పని చేయాలి, కువైట్ లో ఏ ఏరియాలో పని చేయాలి, ఏ పని చేయాలి, రోజు ఎన్ని గంటల పని ఉంటుంది, జీతం ఎంత ఉంటుంది, ఉండడానికి ఏమి ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు ముందే తెలుసుకోండి. కువైట్ వచ్చిన తర్వాత అన్ని తెలుస్తాయని చెప్పేసి ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మి వచ్చేయకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం కంటే ఇక్కడికి రాకముందే అన్ని తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నంత పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే వన్స్ మన పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకున్న తర్వాత మనం మళ్ళీ మన ఇండియా రావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్స్ తో రావాలి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. కాబట్టి ఏమున్నా సరే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మొత్తం క్లియర్ గా తెలుసుకోండి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీసా గురించి. వీసా వచ్చేసింది కదా, ఇక ఏ సమస్య ఉండదు అనుకోకండి. మీరు ఏ జాబ్ కోసం వస్తున్నారో అదే జాబ్కి సంబంధించిన వీసా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఉదాహరణకు మీరు ఇంట్లో పని చేయడానికి వస్తున్నారనుకోండి, మీ వీసాలో ఏ పని ఉందో ఒకసారి తెలుసుకోండి. డ్రైవర్ జాబ్ కోసం వస్తున్నారనుకోండి, మీ వీసా డ్రైవర్కి సంబంధించిన వీసానా కాదనేది తెలుసుకోండి. ఎందుకంటే ఒక పని కోసం వీసా తీసుకొని ఇక్కడికి వచ్చాక ఇంకో పని చేస్తే ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా విజిట్ వీసా మీద ముందు వచ్చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చూసుకుందాం అని చెప్పినా కూడా తొందరపడకండి. మీరు ఏ పని కోసం వస్తున్నారో ఆ పనికి సరైన వీసా ఉందో లేదో ముందే క్లియర్ గా తెలుసుకోవాలి. ఇక వీసా తర్వాత జాబ్కు సంబంధించిన పేపర్లు కూడా చూసుకోండి. మీరు ఏ పని కోసం వస్తున్నారో ఆ పనికి సరైన వీసా ఉందో లేదో ముందే క్లియర్ గా తెలుసుకోండి. ఇక వీసా తర్వాత జాబ్కు సంబంధించిన పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెప్పేసి మీరు కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఏ పని చేయాలి, జీతం ఎంత, ఎవరి దగ్గర పని చేయాలి, పని ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలు అందులో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. అవన్నీ ఎందుకు మేము చూసుకుంటామని ఎవరైనా చెప్పినా సరే మీ జాగ్రత్త కోసం మీ జాబ్కి సంబంధించిన పేపర్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత చెక్ చేయించండి. మీ జాబ్కి సంబంధించిన పేపర్లు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏజెంట్ దగ్గర ఉన్నాయి కదా అన్ని వాళ్ళే చూసుకుంటారని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకండి. ఒక పని అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పని చేయించడం, ఇది ముఖ్యంగా ఇంట్లో పనిచేసే వాళ్ళ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకు ఈ ఇంట్లో పని అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాదు ఇంకో ఇంటికి వెళ్ళి పని చేయాలని చెప్తే, అందుకే మీరు కువైట్ రాకముందే ఎవరి దగ్గర పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఏం పని చేయాలి అన్నది క్లియర్ గా తెలుసుకోండి. మీ వీసాలో ఉన్న పని ఒకటి, ఏజెంట్ చెప్పిన పని ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఇంకొకటి కాకుండా ముందే జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ పాస్పోర్టు, వీసా, మీ జాబుకు సంబంధించిన పేపర్లు, మిమ్మల్ని ఎవరైతే గల్ఫ్ కు పంపిస్తున్నారో ఆ ఏజెంట్ కి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఆ ఏజెంట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని జిరాక్స్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా పెట్టండి. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, ఏ ఏరియాలో పని చేస్తున్నారు అనేది మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం చాలా చూస్తా ఉన్నాం, ఇక్కడ మనం గల్ఫ్ కంట్రీలో ఉంటాం, ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉండి ఇరకపోతే మనం ఎక్కడున్నాము ఏంటని చెప్పేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మన ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లీగల్ గా ఏదన్నా మన ఇంటికాడ వాళ్ళు ఏమన్నా చేయడానికి కూడా మనకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన ఇంటి దగ్గర ఉంటే మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లీగల్ గా వాళ్ళు ఏదో ఒకటి ప్రాసెస్ చేయడానికి అయితే అవుతుంది. ఇప్పుడు మొత్తం విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కువైట్ లో జాబ్ రెడీ, మంచి జీతం, వెంటనే డబ్బులు పంపించండి అంటే మాత్రం డబ్బులు పంపించకండి. ముందు ఏజెంట్ ఎవరో చెక్ చేసుకోండి.
జాబ్ ఏంటో తెలుసుకోండి, ఎవరి దగ్గర పని చేయాలో తెలుసుకోండి, జీతం ఎంత అనేది తెలుసుకోండి, వీసా ఏంటో చూడండి, జాబ్కి సంబంధించిన పేపర్లన్నీ చదవండి. మీరు ఏజెంట్లకు డబ్బులు ఇస్తే ఏదో ఒక ప్రూఫ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అన్ని క్లియర్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ముఖ్యంగా ఇంట్లో చేసే జాబ్ అయితే అక్కడికి వెళ్ళాక చూసుకుందామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం వెళ్ళేది చిన్న పని కోసం కాదు, మన జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకుని వెళ్తున్నాం. అందుకే ఈ వీడియో ఎవరిని భయపెట్టాలని కాదు, మోసపోకుండా ముందే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మాత్రమే. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది చూస్తా ఉన్నారు, అసలు గల్ఫ్ అంటేనే చాలా మంది ఏమంటున్నారు, అక్కడ ఎడారిలో పెడతారంట కదా, రూముల్లో పెట్టి తలుపులు వేస్తారంట కదా, కొడతారంట కదా, జీతాలు సరిగా ఇవ్వరంట కదా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి కూడా వాళ్ళ ఇష్టమేనంట కదా, చాలా ఇబ్బందులు పడతారంట కదా, ఇలాంటి చాలా అపోహలు అయితే ఉంటాయి. సో ఇవి అపోహలని కూడా కాదు, నిజంగా కూడా కొన్ని ఏరియాల్లో కొన్ని పరిస్థితుల్లో చాలా మనం చూస్తా ఉన్నాం. సో అలా అని అందరూ చెడ్డోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళు కూడా ఉండరు. మన ఇండియాలో ఎలా ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే ప్రతి దేశంలోని ప్రతి ఏరియాల్లోని మంచి ఉంటది, చెడు ఉంటది. కాబట్టి మంచిగా సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళని, వాళ్ళ జీవితాలనే మార్చుకున్న వాళ్ళని చాలా మందిని చూస్తాను. అలాగే అప్పుడప్పుడు ఇబ్బందులు పడుకుంటూ చాలా మంది బాధలు పడి ఎక్కడో ఎడారుల్లో ఉండి ఒక పని అని చెప్పి ఇంకొక పనికి తీసుకొచ్చి ఇక్కడ ఎడారిలో పెట్టి టైంకి ఫుడ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఏజెంట్లు నమ్ముకుని వచ్చేటప్పుడు 1కి 10 సార్లు మన పేపర్లు ఏంటి, మన ఏజెంట్ కరెక్టా కాదా, అసలు ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనం ఎంతవరకు అయితే తెలుసుకోగలుగుతామో మన ఎఫర్ట్స్ అన్ని పెట్టి మనం ఆ క్లారిటీస్ అన్ని ముందే తీసుకొని ఇక్కడికి వచ్చామంటే కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడకుండా అయితే సేఫ్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటివేమీ తెలుసుకోకుండా ఏజెంట్లు చెప్పారులే అని చెప్పేసి వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి చాలా మంది ఏంటంటే మనకు తెలియదు అనుకోండి, వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి పేపర్లన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టేస్తా ఉంటారు. సో అసలు మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళకైనా సరే చెప్పి తెలుసుకోండి. అంతేగాని అన్ని గుడ్డిగా వాళ్ళ చేతిలోనే పెట్టేశారంటే డబ్బుల కోసం ఎవరైనా ఏదైనా చెప్తారు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. గల్ఫ్ కంట్రీకి వచ్చే వాళ్ళు రండి, హ్యాపీగా పని చేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. సో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓన్లీ చెడు మాత్రమే చూడకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి మంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, ఫ్యామిలీలు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బాగా బ్రతుకుతున్నారు కూడా. కాబట్టి చెడు ఏదన్నా కొంచెం జరిగిందంటే అది ఎక్కువ వైరల్ అవుతుంది, కాబట్టి అది ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ మంచిగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను 8 సంవత్సరాల నుంచి కువైట్ లో వర్క్ చేస్తున్నాను. ఈ ఇల్లు కూడా చాలా మంచిది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే మనుషులు కాదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు ఇప్పటివరకు రాలేదు. మంచి రూమ్ ఇచ్చారు, మంచి ఫుడ్ ఉంటుంది, దేనికి ఇబ్బంది లేదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కువైట్కి రాకముందు నా ఇంట్లో పరిస్థితులు కావచ్చు, నా పరిస్థితులు కావచ్చు చాలా వేరుగా ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా చాలా వరకు మారిపోయింది. నన్ను నేను మార్చుకున్నాను. ఫైనాన్షియల్ గా కూడా కొంచెం నిలబెట్టుకుంటున్నాను. కాబట్టి గల్ఫ్ అనగానే నెగిటివ్ గానే అనుకోకండి, పాజిటివ్ కూడా ఉంది. సో మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని బయట కంట్రీకి వచ్చినామంటే హ్యాపీగానే బ్రతకొచ్చు, మన లైఫ్ ని కూడా మంచిగా లీడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని కువైట్కి కానీ గల్ఫ్కి కానీ రావాలనుకునే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి కువైట్ ఇండియా అప్డేట్స్ కోసం మన రాజ్ రెబల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.